హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఏంటి మళ్ళీ ఏయో కట్ చేసేస్తుంది షాపింగ్ అనుకుంటున్నారండి. అవునండి, కాకపోతే మా బాబు బర్త్డే ఉంది, తన కోసం అయితే గిఫ్ట్స్ అనేది ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. అవైతే నేను ఎయిత్ ఇయర్ వస్తుందండి తనకి, అందుకని నేను 8 గిఫ్ట్స్ అయితే ఇవ్వాలనుకున్నాను. నా బడ్జెట్లో అయితే ఆన్లైన్లోనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఆల్రెడీ తనకు ఉందండి వాచ్, బ్లూ కలర్లో ఉంటుంది. అది ఉంది సేమ్ మోడల్, కాకపోతే ఇది తనకి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం అన్న ఉద్దేశంతో స్పైడర్ వచ్చేలాగా ఈ వాచ్ అయితే తీసుకున్నానండి. ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టయితే నేను తీసుకోలేదు, అంటే తను చిన్న బాబే కాబట్టి అంత ఎక్స్పెన్సివ్వి ఇవ్వటం అవసరం లేదు అని నా ఉద్దేశం అండి. అలా అని గిఫ్ట్స్ ఇవ్వటం నాకు ఇష్టం అన్నమాట. ఇదైతే చాలా బాగుందండి, బాగానే వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఇది తను లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇవ్వమని అడిగాడండి, కాకపోతే నేను అప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే తను అడిగినప్పుడు ఇవ్వడం నాకు నచ్చదు, ఇవ్వకూడదు కూడా అనేది నా ఉద్దేశం. వెంటనే మనం వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే వాళ్ళకి మనీ విలువ తెలియదు అనే నా ఒపీనియన్ అండి. అందుకని తను అడిగింది లేట్గానే ఇస్తాను. అట్లా తను లాస్ట్ ఇయర్ బర్త్డేకి ముందు అడిగాడు, నేను ఈ ఇయర్ అయితే తీసుకున్నానండి. ఇది చూస్తే తనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇది స్పైడర్ వెబ్ అండి. ఎలా వాడాలనేది నాకు అంత ఐడియా అయితే లేదు. ఒక గ్లౌజ్ లాగా ఇచ్చాడు, అది థ్రెడ్స్ ఇచ్చాడు, బుల్లెట్ టైప్లో వచ్చినవి. అవి చూడాలి, మా బాబుకి అయితే ఐడియా ఉంటుందండి. ఇవన్నమాట, ఇవి ఇచ్చారు. ఎలా యూజ్ చేయాలనేది నాకైతే తెలియదండి, చూద్దాం. ఇవన్నీ అయితే నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేసేస్తానండి. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినవి, మిగతావి వచ్చిన తర్వాత ఒకేసారి అన్బాక్సింగ్ వీడియో అన్నట్లు తీపిస్తానండి. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోతుంది. ఇవి వచ్చేసి 2 గిఫ్ట్స్ అనమాట. అన్నీ 8 గిఫ్ట్స్, అంటే కొన్ని రాలేదండి నేను పెట్టినవి. ఒక 2 అయితే నేను బయట తీసుకున్నాను, ఆన్లైన్వి లేట్ అయినాయి అనమాట. అంటే బర్త్డే రోజు నేను ఎడిట్ చేస్తున్నానండి ఈ వీడియో. బర్త్డే రోజుకి కూడా రాలేదు, ఇంకా అందుకని సరే ఇంతవరకు తీసేద్దామన్న ఉద్దేశంతో మిగతావి వచ్చేసి నేను బయటే ప్యాకింగ్ కూడా చేయించాను అనమాట. నా బడ్జెట్లో అయితే తీసుకున్నానండి. చెప్పాను కదండి, ఈ స్పైడర్ వెబ్ ఒకటి, వాచ్ ఒకటి తీసుకున్నాను. థర్డ్ వన్ వచ్చేసి ఆ బుక్స్ అనమాట. ఇది వాచ్ కదండి. ఇంకా మూడోది బుక్స్ వచ్చేసండి. తనకి నైట్ టైం కొంచెం అప్పుడప్పుడు కథలు వింటాడు. ఓకే, తను అంటే బుక్స్ రీడింగ్ చేస్తే అదొక మంచి అలవాటు కదండి, మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తనకైతే స్టోరీ బుక్స్ అయితే తీసుకున్నానండి. బెడ్ టైం ఒకటి, పంచతంత్ర ఒకటి తీసుకున్నాను. ఓకే, తను చదువుతున్నాడు, బాగానే ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనుకుంటే కనుక ఇంకా బుక్స్ అనేది తీసుకొని తనకి ఇద్దామనే ఆలోచన అయితే నాకు ఉందండి. చూద్దాం ఎలా ఉంటుందనేది, నాకు తెలీదు. ఆ ఉద్దేశంతో అయితే ఇదొక గిఫ్ట్ ఇద్దామని డిసైడ్ అయ్యి తీసుకున్నాను అనమాట. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. ఆ 2 బుక్స్ చదువుతున్నాడు అనుకుంటే కనుక మళ్ళీ నేను బుక్స్ అయితే ఖచ్చితంగా స్టోరీ బుక్స్ అయితే తీసుకుంటాను. ఇది వచ్చేసి మంకీ అండి, బాగా క్యూట్గా అనిపించింది. పిల్లలకు కొంచెం బొమ్మలు అంటే కూడా ఇష్టంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాడికన్నా నాకు ఇంకా ఇష్టంగా ఉంటుంది. సరే బాగుందని చెప్పి అదొకటి తీసుకున్నానండి. ఇంకా బాయ్స్ అంటే స్పెట్సే కదండి, ఒకటి అమ్మాయి కన్నా బోల్డ్ ఉంటాయి మనం ఇవ్వడానికి గిఫ్ట్స్. అబ్బాయిలకు వచ్చేసి వాలెట్, స్పెట్స్, పెర్ఫ్యూము, వాచెస్ ఇవే కదండి. ఇదైతే తీసుకున్నాను.